గోదావరి జిల్లాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జిల్లా కలెక్టర్ పడవల పోటీలు ప్రారంభించే ట్రయల్ రన్ నేపథ్యంలో నీటిలో పడిపోయిన పరిస్థితి నెలకొంది. ఒక రకంగా ప్రమాదం తప్పింది, పెను ప్రమాదం అని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఆత్రేయపురం మండలం పొదలండి వద్ద జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పడవల పోటీల సందర్భంగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దీనిలో కాయ్ కింగ్ పడవ స్వయంగా కలెక్టర్ మహేష్ నడుపుతూ ముందుకు వెళ్లారు. వెనక అదే పడవకు సంబంధించి మరొక ఇద్దరు వెనకాలన్న పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి తరుణంలోనే ఈ కాయ్ కింగ్ తిరగబడడంతో పడవ కాల్లో మునిగిన పరిస్థితి నెలకొంది. వెంటనే కలెక్టర్ మహేష్ కూడా నీటిలో పడిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే లైఫ్ జాకెట్ ధరించడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. కలెక్టర్ను సురక్షితంగా గజయితగాళ్ళు అయితే రక్షించి ఆ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ బోటు సంబంధించిన పోటీలు సంక్రాంతి సమయంలో గోదావరి జిల్లాలో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ క్రమంలో దాదాపుగా ఈ ట్రయల్ రన్ సంబంధించి దాదాపు 5 నుంచి 6 పడవలు ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే వీటిలో ఈ కాయ్ కింగ్ అనే పడవ ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. అయితే ఈ పడవకు సంబంధించి ముగ్గురు ఫ్రంట్ కలెక్టర్ కూర్చున్నారు, వెనక మరో ఇద్దరు కూర్చున్నారు. వీరంతా కూడా ముందుకు వెళ్లే విధంగా వారి కర్రలతో నీటిని ముందుకు లాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణం మనం చూస్తున్నాం విజువల్స్ లో. వెనక ఒకరు కూర్చున్నారు, కలెక్టర్ కూర్చున్నారు. ఈ కాయ్ కింగ్ పడవను వెనక కూడా ఇద్దరు సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణం ఒక్కసారిగా పడవ తిరగబడిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో కలెక్టర్ వెంటనే ఆ నీటిలో పడిపోయిన పరిస్థితి నెలకొంది. వెంటనే గజయితగాళ్ళు అక్కడికి చేరుకుని కలెక్టర్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఒక రకంగా పెను ప్రమాదం కోనసీమలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇలాంటివి కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే పడవల ప్రమాదాలకు సంబంధించి మరింత భద్రతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు.